డాక్టర్ మునగ రామ్మోహన్ రావు గారు, మీరు మీ విద్య అంటే ఇంత కష్టపడి ఇన్ని డిగ్రీలు ఇలా చేస్తూ వచ్చారు. అంటే సరస్వతి దేవి మిమ్మల్ని బాగా అనుగ్రహించింది అని అనిపిస్తుంది. ఇది ఒప్పుకోవాల్సిందే కదా మీరు? తప్పకుండా తప్పకుండా. చిన్న శ్లోకం పాడినా చెప్పండి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకరాత్ ప్రభృతి విద్యవై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేష జటాపహ నిశేష జటాపహ. దీంట్లో మీరు అద్భుతం. మీరు చాలా వాయిస్ కూడా చాలా బాగుంది మీది. అంటే ఇంకొకటి ఏంటంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు అన్నట్టుగా మీరు డాక్టర్ కోర్సులు ఇంజనీర్ కోర్సులు ఇవి చేసి తెలుగులో స్పష్టంగా ఉచ్చరించారు అన్నమాట. అటువంటిది సంస్కృత శ్లోకాన్ని ఎంత స్పష్టంగా మంచి రాగయుక్తంగా భావయుక్తంగా ఆలపించారు. నిజంగా మీకు అభినందనలు. అంటే మీలో ఒక గాయకుడు కూడా ఉన్నాడని నాకు అర్థమైంది. నాకు ఇష్టం పాడుకోవడం. ఓకే, పాటలు పాడుతున్నారు మీరు, మంచి కవిత్వం కూడా రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత మీరు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివారని విన్నాను. ఇట్లా వృత్తి చేస్తూనే మళ్ళీ ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారా? అవునండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంఎస్సీ అయిపోయి ప్రీ డాక్టరల్ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఉద్యోగంలో చేరిపోయాను, కంట్రోల్ ఆఫ్ మెటీరియల్స్ కింద. ఆ తర్వాత ఏదో మాటల్లో వచ్చి నేను సాధారణంగా కష్టమేం తీసుకుంటాను. విచ్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ ఐ యూస్ టు అటెంప్ట్. ఒక వాళ్ళు అన్నారు అన్ని చెప్పేస్తారు, మీరు బీకామ్ చేస్తారా అని. చేసేస్తాను, ఉద్యోగం చేస్తున్నాను. అంటే ఇప్పటిలాగా అప్పుడు ఆన్లైన్ అయితే అది నవంబర్లో జరిగింది ఈ డిస్కషన్. నేను ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళిపోయాను, రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళిపోయాను. సార్ నేను సో నేను బీకామ్ రేపు మార్చిలో అంటే 4 months 3 ఏళ్ళు రాసేస్తాను. ఏంటి అసలు ఏమిటి అనుకున్నావు, నీవేమో ఎంఎస్సీ చేసి అవన్నీ చేశాను కదా, బీకామ్ ఏంటి 3 నెలలు 4 నెలలు ఏంటి, మీకు అవకాశం ఉందా చేయగలుగుతా? దాన్ని చూసి పాప ఆయన ముచ్చటపడి నా యొక్క స్పెషల్ పర్మిషన్ తోటి రేపు మార్చికి, అంటే నేను నవంబర్ నెక్స్ట్ ఇయర్ మార్చి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసే, థర్డ్ ఇయర్ మాత్రం 1 year కావాల్సిందే అన్నారు. అలాగే 1 year 3 months బీకామ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూనే తర్వాత ఎంకామ్ అయిపోయింది, తర్వాత ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిన తర్వాత ఎంబీఏ ఏం చేశారు సార్? ఎంబీఏ మన అంటే ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల అది అయిపోయిన తర్వాత నేను కూడా సైమల్టేనియస్గా ఉద్యోగం జరుగుతూనే ఉంటాను. అప్పటికి నేను ఈ ఎంకామ్ అయిపోవటం, ఎంబీఏ అయిపోవటం, తర్వాత పిహెచ్డి కూడా జరిగింది. ఈలోపు నేను ఒక ఫారిన్ కంపెనీలో ఉద్యోగం చేంజ్ చేశాను, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జరగడం. ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. కార్పొరేట్ CEO ఒక 6 కంపెనీస్ అని, చాలా మంది ఒక 5-6 వేల మంది పనిచేస్తున్నారు. అందరికీ నేను హెడ్గా ఉండేవాడిని. కొన్ని అయితే మా చైర్మన్ గారు డైరెక్ట్ చూసుకున్నా, కొన్ని అయితే దగ్గరగా ఉండి నేను చేయవలసిన దాంట్లో ఉంటుంది కార్యక్రమం మా షేరింగ్. అందులో మీరు మెయిన్ అండి కార్పొరేట్ CEO అంటారు, జనరల్ మేనేజర్స్ CEOs అందరూ. ఆ అసెంబ్లీలోనే పిహెచ్డి చేశాను కార్పొరేట్ ఫైనాన్స్ లోనే. ఈ యొక్క మేనేజ్మెంట్ లో ఎలా ఫైనాన్షియల్ ఇదంటారు ఏంటంటే హౌ యూ డిస్ట్రిబ్యూట్ ది ఫైనాన్సెస్ ఇన్ డైవర్సిఫైడ్ కంపెనీస్ ఆఫ్ ఏ సేమ్ గ్రూప్. టాటా స్మిత్ చేశాను, టాటా టెల్కో తీసుకొని, ఒకటేమో కార్ అసెంబ్లీ యూనిట్ ట్రాక్టర్స్ అవన్నీ చేస్తున్నారు, బస్సులు చేస్తారు, ఇంకోటేమో స్టీల్, దాని మీద చేశారు కార్పొరేట్ ఫైనాన్స్. అంటే మీరు ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళినా డెప్త్గా వెళ్తారు. అండర్ ద స్కై ఎనీ సబ్జెక్ట్ ఐఎమ్ రెడీ టు స్టడీ అన్నట్టు. కష్టం అనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే త్వరగా వస్తుంది. ఇప్పుడు సైన్స్ చదివినటువంటి వాళ్ళు కామర్స్లోకి వెళ్ళడం, కామర్స్లో మళ్ళీ MBA ఫైనాన్స్ చాలా కష్టం కదా. అంటే అది ఏదో మీకు
ఇంట్రెస్ట్ ఉంది దేనిపైన సరే. అది భగవంతుడు కృప. ఇందాకే అదే దీనికి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇవన్నీ జరగడం ఏంటి పిచ్చా అని అనుకుంటారు. ఇట్స్ అ ప్యాషన్. స్టడింగ్ 7th స్టాండర్డ్, నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు అలా వెళ్తుంటే లోపల సభలో అద్భుతంగా కరతాళ ధ్వనులు ఏమిటని మమ్మల్ని లోపల రాని చిన్నపిల్లలు కదా, బయటకు ఒక ఆయన వస్తుంటే ఏమిటి సార్ ఏమైందా అని అడిగితే ఆయన MA 2 సబ్జెక్ట్ చేశారు, ఆయన ఘనుడు, అందుకోసం సన్మానం చేస్తున్నారు. ఆ రోజుల్లో MA 2 చేస్తే ఘనుడు. అప్పుడు అనుకున్నాను 4 చేస్తే ఇంకెంతగా ఉంటుంది, ఇంకా ఎక్కువ సన్మానాలు వస్తుంది అనుకున్నాను. అంతవరకు ఆలోచించారు 4 చేస్తే ఎలా ఉంటుంది అనేది అంతవరకు అది ఫిక్స్ అయిపోయింది. అది మర్చిపోయింది దాని గురించి. అలా అనుకుంటూ అయిన తర్వాత PhD అయిపోయిందండి. PhD అయిపోయిన తర్వాత దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి మార్క్స్ వచ్చాయి. తర్వాత MA చేశాను. మళ్ళీ అంటే దాహం, చదువు దాహం తీరలేదు. అప్పటికి ఎగ్జామ్స్ ఇచ్చారు నాకు. అటెండెన్స్ అక్కర్లా, పేపర్లు, సిలబస్ అంతా వాడలేదు. అంటే ఈ ఉద్యోగం చేస్తూనే అన్ని ఉద్యోగం చేస్తున్నాను. MA ఏ సబ్జెక్ట్ చేశారు? ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ. సూపర్, వెస్టర్న్ ఫిలాసఫీ. చేసిన తర్వాత MA అయిపోయింది. MA చదివేప్పుడు నాకు చిన్న ఆటంకం. అంటే ఫిలాసఫీలో ఏది తీసుకున్నారు? వెస్టర్న్ గాంధీయన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ వర్సెస్ ఇండియన్ స్పిరిచువల్ బేస్ మీద ఉన్న ఫిలాసఫీ తీసుకున్నాను. చాలా ఏళ్ళు అయిపోయింది. అదేలేండి. ఆ సందర్భంగా నా వైఫ్ అంది, ఏమిటి ఉద్యోగం చేస్తూ రోజు రాగానే భోజనం చేసిన పాటే దోమతల్లో కూర్చొని ఈ చదువు ఏమిటంటే, అప్పటికి 4th మాస్టర్స్ MA మొదలైన పుస్తకాలు వచ్చాయి. ఆ రోజు చూసాడుగా ఆవిడ, చూశాను. దెర్ ఇస్ జస్టిఫికేషన్ ఇన్ హర్ వర్డ్స్ అనిపించింది. నేను కూడా ఏమిటండి ఒక పని చేద్దాము, నేను రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు ఒక్కరోజు చదువుతాను. 6-7 ఎగ్జామ్స్ ఉండేవి. ముందు రోజు చదువుతా, నెక్స్ట్ డే ఎగ్జామ్, నెక్స్ట్ డే చదువుతాను, మస్ట్ డే. అలా నాకు 1 వీకే నాకు చాలు. 1 ఇయర్కి 1 వీక్లోనే పాస్ అయిపోయాయి. 1 వీక్లోనే చాలు అని అడిగాను. అయితే ఆవిడ నవ్వి చూరుకుంది, ఎలా వదిలేదు. అంతే కదా, ఎట్లా అవుతుంది. కానీ అలాగే చదివానండి. అలాగే చదివితే ఫస్ట్ క్లాసు, యూనివర్సిటీ ర్యాంకు అని వచ్చాయి. ఓ మై గాడ్. ఫిలాసఫీ చాలా కష్టంగా ఉంటుంది. రోజు అంతా చదవాలంటే కష్టం. అంటే నేను ఫిలాసఫీ లెక్చర్ అనమాట. ఫిలాసఫీ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు. అంటే ఫిలాసఫీ చాలా టఫ్ సబ్జెక్ట్. చాలా టఫ్ సబ్జెక్ట్. అది అన్ని ఒక రోజులో పుస్తకం ఓపెన్ చేసి అంటే అండర్స్టాండ్ చేసుకునేది కష్టం. అది కొంచెం విదూరంగా అనిపించేది కానీ జరిగింది. అవును. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, you can do. Yes. Once you keep your mind, once you keep your interest, yes, and you put your life, anything is possible. Anything is possible. అదే దానికోసం చెప్తున్నా. Nothing is impossible. నాకు ఇప్పుడు వచ్చి అదే క్యూరియాసిటీ. అంటే అర్నింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఇప్పుడంతా అర్నింగ్ మనీ అంటారు. లర్నింగ్ నాలెడ్జ్ పైన కాదు, అర్నింగ్ మనీ పైన ఉంది ఎక్కువ. సరే, మనీ అంటే జ్ఞాపకం వచ్చింది సార్. మీరు మరి ఉద్యోగం చేసిన తర్వాత కూడా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మీకు వచ్చిన పెన్షన్ అంతా తీసి 3 కోట్ల రూపాయలు తో మీరు ఒక విద్యా సంస్థని స్థాపించారని విన్నా. అది అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎంతో కష్టపడి చదివారు, కష్టపడి చదివి సంపాదించుకున్నారు అనుకున్నాం. ఆ సంపాదించిందంతా ఒక 80% తీసుకొని పోయి పెట్టడం అనేటువంటిది, అంటే మీలో మీకు తెలియనటువంటి ఒక త్యాగమూర్తి ఉన్నాడు. అంటే ఎడ్యుకేషన్ మీద అది కూడా, ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద అంత ప్రేమ ఉందనేది, అదే ఎడ్యుకేషన్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు మీరు. మా తాతయ్య గారి నుంచి కొంత నేను అది వారసత్వంగా ఉంటుంది. తాతయ్య గారు చాలా. ఏం పేరు సార్ తాతయ్య గారు? రాఘవయ్య గారు. రాఘవయ్య గారు, కందీపు రాఘవయ్య గారు అని ఆయన ఒంగోలు దగ్గర ఉండేవారు. అయితే నేను ఇప్పుడు చాలా తక్కువ సార్లు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళడానికి బస్సు కూడా లేదు, 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అక్కడ అదొక నేపథ్యం. తాతయ్య గారిని ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా చూస్తుండేవాడు. తాతయ్య గారికి ఒక 50 ఆవులు ఉండేవి, కాసిన గేదెలు ఆవులు ఉండేవి. ఆయనకు ఒక 1000 ఎకరాలు అక్కడ ఏరు అంటారు, ఏరు అని పేరు విన్నారు. పుట్టమన్ని ఎకర పొలాలు ఉండేవి తాతయ్య గారు. సర్వే చెట్లు పెంచేవారు. ఆయన నన్ను తీసుకెళ్లేవారు. తాతయ్య గారు చాలా మంది మనవరాలు ఉన్నారు, కానీ నన్ను తీసుకెళ్లేవారు. ఆ చిన్నప్పుడే తీసుకెళ్ళి చెప్తుండేవారు. ఆయన చూడగానే ఆ పల్లె ప్రజలు ఇచ్చే గౌరవం,
తర్వాత ఇంట్లో చూసినప్పుడైతే ఆయన వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాద అంటే సహాయ రూపంలో మర్యాద. ఏం తాత ఇవన్నీ ఏంటంటే ఆయన ఒకటి ఏం చేసుకుంటావురా, 50 ఆవులు ఉన్నాయి, రోజుకి 2 సేర్లు పాలిచ్చానికి 100 సేర్లు, నువ్వు ఎంత అవుతావు ఏమిటి అంతే కదా, అలా ఇచ్చేవారు అనమాట. రోజు పొద్దున్న లైన్ లో ఉండేవారు ఉచితంగా, మజ్జిగ రోజు ఉచితంగా మజ్జిగ అందరికీ ఉండేది ఆ రోజుల్లో. బాలింతలకి ఎవరికైతే బాలింతలు వాళ్ళందరికీ పాలు వెళ్ళేవి. ఈ పాలు వెన్న నెయ్యి మాత్రం మాకు ఉంచేవారు. కొంత ఎవరన్నా పెళ్లిళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళందరికీ అది కూడా పంపించేవారు. తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు నిలబడటం అది నేను చూశానండి. అది నాకు అభ్యాయమో అనిపిస్తుంది. అంతే అంతే అదే, అంటే మీకు తెలియకుండా మీకు రక్తనిష్టమైపోయాయి. ఆ యొక్క తర్వాత ఆలోచిస్తే ఏమిటి అని చూస్తే ఇది తెలియదు, తాతగారి లక్షణాలు కొన్ని ఉండవు, ఉంటాయి తప్పకుండా. ఈ దాన ధర్మాలని మీరు నేనేదో నా ఉద్యోగం అయిన తర్వాత రిటైర్మెంట్ కోసం దాచుకుంటా అంట, అది వాస్తవం. నా ఉద్యోగం అయిన తర్వాత అదే మీరు ఎంతో కష్టపడి సంపాదించింది, ఏదో ఆయాచితంగా వచ్చింది మరి. రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అట్లా కాదు కదా, మరి మీరు ఒక విద్యావంతులు కష్టపడి చదివి పెద్ద ఉద్యోగాలు చేయటం దానికి దాచుకున్న దాంట్లో ఉండేది అదొకటి. అప్పట్లోనే చదువు మా ఉద్యోగం మొదట్లో మద్రాసులో చిన్న స్థలం ఏదో కొన్నాం అప్పట్లో, అది కొంచెం పెరిగి అవన్నీ జరిగాయి. సరే ఏదైనా తోడ్పడాయి అవన్నీ. ఏదైనా వాటెవరెట్ మేబీ ఒక మంచి కోసం, అంటే చదువు కోసం అందులో, అంటే దీన్ని బట్టి మీలో ఎంత చదువు పట్ల ఆసక్తి, అనురక్తి, మమకారము, అభినివేశము ఇవన్నీ ఉన్నాయనేది అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పనిని మీరు చేయాలి అని ముందుకు వెళ్ళడం అనేది. అంతకుముందే ఏలూరు మాకు చెప్పాను కదా, అమ్మకి చాలా ఇష్టం. మాకు వీధి వెనకాల వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటే మా కోసం అన్నట్టు 1/3 అది పోర్షన్ ఖాళీ పెట్టారు, ఎవరు కట్టలే. అది అమ్మ పేరుతో కట్టేసామండి. అమ్మ నగరైపోయిన దేవుడికి ఇవ్వటం అన్ని జరిగాయి. నేను ఎప్పుడు కూడా అమ్మ దానికి ఎప్పుడు అడ్డు చెప్పింది ఏం లేదు. ఆ తర్వాత నేను మళ్ళీ 2000 అనాథాశ్రమాలకు దానికి చాలా సహాయం చేశారని చెప్పింది. సరే ఆ యొక్క ఒక కళ్యాణ మండపం ఉన్నాడండి, కళా వేదిక అంటారు. కళ్యాణ మండపం ఒక ఇది అక్కడ ఏలూరులో విశేషం ఏంటంటే సాంస్కృతిక మాసం జరుగుతుంది. దాని పేరు శ్రీరామ కోటి అంటారు దాన్ని. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పందిర్లు చేసేవారు, ఇప్పుడు మనం కట్టినటువంటి కళ్యాణ మండపంలో జరుగుతుంది. సరే సరే, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాలేజ్ వద్దాం, మా కాలేజ్ గురించి అడిగారు కదా, అక్కడే ఆ కాలేజీ ఏదైతే కట్టామో ఇప్పుడు అంత ముందు అక్కడ ఒక పక్కనే ఒక బిల్డింగ్, కాలేజ్ బిల్డింగ్ ఏదో ఉంటే అనుకోకుండా దాని యొక్క ఇనాగ్రేషన్ స్పెషల్ గెస్ట్ మీరు వెళ్ళారు. ఆ సందర్భంగా నేను సంబోధించడం అంటే అప్పటికే నేను హార్వర్డ్ యూనివర్సిటీలోను, MIT-లోను, తర్వాత డీలిట్ అంటారు, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ మేనేజ్మెంట్ సైన్స్ అని వాషింగ్టన్. అది కూడా చదివారా? అది కూడా చేశాను. అది చెప్పలేదు మీరు? అది చెప్పలేదు, అది కూడా చెప్పాను. అంటే డీలిట్ లిటరేచర్కి వచ్చారు. లిటరేచర్ అంటారు దాన్ని. ఇప్పుడు MD అన్నారు, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, మెడిసిన్ అన్ని ఉంటాయి, రేడియాలజీ. డీలిట్ అంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్, అదే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఇన్ మేనేజ్మెంట్ సైన్స్. PhD అంటే ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఈజ్ ఇన్ మేనేజ్మెంట్ సైన్స్ వాషింగ్టన్ చేశారు. మీకు ఐడియా ఉంటుంది, హార్వర్డ్ యూనివర్సిటీ. నేను లిటరేచర్ అని ఎందుకన్నా, మీరు కవిగా మీ కవిత్వం చదువుతున్నారు, అది ఏమని ఉంది? ఈ డీలిట్ అంటే అలా అనుకుంటారు, అదే కామన్ డిగ్రీ కింద మేనేజ్మెంట్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. అలా జరుగుతుంది. ఈ కాలేజీ గురించి చెప్తున్నా, ఈ కాలేజీ గురించి చెప్తాను. ఆ పక్కనే ఉన్నటువంటి కాలేజ్ ఇనాగ్రేషన్ వెళ్ళాం కదండి, ఆ వరల్డ్లో నాకు కూడా ఎప్పటి నుంచో చేయాలన్నటువంటి భావన ఉంది. అందువల్ల అనుకుంటున్నాను ఏదన్నా సిద్ధి అవ్వాలని చెప్పి అనుకుంటే, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ సభ అయిన తర్వాత నన్ను తీసుకువెళ్ళారు. ఆ పడిపోయిన బిల్డింగ్ తీసుకెళ్ళి మేమంతా చెట్ల కింద, పొట్ల కింద కొద్దిగా ఉన్నటువంటి షెల్టర్లో కొన్ని రూములు అలా చేస్తున్నాం, మీరన్నా చేయగలరా అన్న. 2 రోజులు టైం అమ్మా అన్న తర్వాత చెప్పాను, దే హ్యావ్ టేకెన్ ఇన్ రైటింగ్, నేను చేస్తాను. ఆ తర్వాత బిల్డింగ్ మొత్తం పడగొట్టేసి కొత్త పునాదులు చేసాం. ఇప్పుడు మేము కట్టిన బిల్డింగ్ వచ్చి సుమారుగా 16,000 నుంచి 20,000 అడుగుల దాకా ఉంటుంది. దాన్ని మేము పునాదిలో 30 లక్షలు ఎక్స్ట్రా పెట్టాం, సో దట్ యూ కెన్ హ్యావ్ 3 more floors పైగా.
అది వాల్యుబుల్ ల్యాండ్ కదండి. వాల్యుబుల్ ల్యాండ్. వెస్ట్ మారేడుపల్లిలో పద్మశాలి కళ్యాణ మండపం అంటారు. వెస్ట్ మారేడుపల్లిలో మెయిన్ రోడ్ లో అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్స్ రైల్వే స్టేషన్ నుంచి మా కాలేజీ 200 meters అక్కడ చర్చిలు అవి ఉంటాయండి. సెయింట్ జాన్ చర్చ్ అక్కడ అనుకోకుండా మొదలెట్టాం. ఇక అయిపోయింది. మధ్యలో బాధాలు ఇష్టాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, జాప్యాలు చేయడం, తర్వాత వేరే వాళ్ళు హెల్ప్ చేయడం అంతా జరిగాయి. ఆ తర్వాత మొదలెట్టిన 11 నెలలకే పూర్తి చేశాను. 11 నెలలకు పూర్తి చేశారు. అంత పెద్ద కాలేజ్ కన్స్ట్రక్షన్. నేను స్ట్రక్చర్ వరకే వాళ్ళకి మా తెలిసిన ఫ్రెండ్కి ఇచ్చాను. అంత ఎలివేషన్ కానివ్వండి, దగ్గర నుండి కట్టడం కానీ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అది ఒక ప్యాలెస్ లా ఉంటుంది. అబ్బో, అది సో ఆ విధంగా సాటిస్ఫాక్షన్. దాంట్లో 2000 మంది బీద పిల్లలు చదువుతారు, 11th and 12th. ఈ కాలేజ్ కట్టిన తర్వాత వాళ్ళ పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ ఏమో 14 మందికి ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్. చాలా చాలా మంచి పని చేశారు. జీవితంలో చేసిన ఏకైక మంచి పని అంటే విద్య ద్వారా మీరు పైకి వచ్చారు. విద్యాదానం చేశారు. విద్య కోసం ధనం కన్నా విద్యాదానం అంటే అది విద్యాదానం అంటే విద్యతో ధనం సంపాదించి ఆ విద్య కోసమే దానం చేశారు. చాలా మంచి పని. ఇంకా పేద పిల్లల కోసం మీరు చేశారు. సరే సార్, ఇది ఒక పార్శ్వం. మీకు అనేక పార్శ్వాలు ఉన్నాయి మీకు. తర్వాత మీరు ఈ లిటరేచర్ పట్ల చాలా మమకారం, మీరు అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. ఈ లిటరేచర్ పైన ఆసక్తి ఎలా వచ్చింది మీకు? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 2010-11లో నేను జగ్గి వాసుదేవ్ అని చెప్పి మీరు పిల్లలు వారితో పాటు కలిపి నేను ఒక 14 రోజులు ట్రావెల్ చేశాను. మౌంట్ కైలాష్. ముందేమో మానసరోవర్ అంటుంది, మానసరోవర్ నుంచి మౌంట్ కైలాష్ స్పిరిచువాలిటీలో వెళ్ళాము. ఆ సమయంలోనే నేను అంతకుముందు యుఎస్ లో కొన్ని లెక్చర్స్ ఇస్తాను వెళ్ళాను. దాంట్లో ఏంటంటే రమణ మహర్షి మీద లెక్చర్స్ అన్నమాట. అంతకుముందు చదవటం అవి అంతా జరిగింది ఉంది. కానీ నాకు చాలా తెలిసినటువంటి ఏదో ధైర్యం. 4 lecture series of each 1 hour 15 minutes. అమెరికన్స్ వెరీ సీనియర్ గైస్, ఎంతో చదువుకునేవాడు. ముందే అన్నారు మేనేజ్మెంట్ అవన్నీ మేము చెప్తాం, అంతే కదా. టెల్ us about Indian philosophy. నేను అనుకున్న వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే who we are, why we are here, who we are, మనం ఎవరు, మనం ఇక్కడ ఎందుకున్నాం. అది చాలా పెద్ద సబ్జెక్ట్. రమణ మహర్షి గారు రమణ మహర్షి ఫిలాసఫీ అదే కదా. ఆత్మ వైపు చూడటం అన్ని వచ్చాక అన్ని తెలిసి చేసేస్తాను అనుకుంటే ధైర్యం కదా, ఎప్పుడు ధైర్యమే. చూడండి, ఆయన తర్వాత మొదలెట్టాను. కంప్యూటర్లో చేస్తుంటే 35 minutes వచ్చింది ఆ సబ్జెక్ట్ అంతా. అంటే ఫస్ట్ రోజు కూడా సరిపోదా. చూడండి భగవంతుడి విచిత్రం. మా అబ్బాయి ఇంటి పక్కన ఇల్లు, తెలుగు వాళ్ళే, వాళ్ళు సేలం వాళ్ళు, తెలుగు. మేము సమ్మర్లో వెళ్ళాము అక్కడికి. అదే టైంలో వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళు ఆయన నన్ను వాకింగ్ తీసుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మీరు నన్ను కలిసేది ఒక కవిత గురించి మాట్లాడితే, ఆయన అది గురించి అడిగితే ఫిలాసఫీ గురించి మాట్లాడితే, నువ్వు రా మా ఇంటికి. సత్యకి మా ఆవిడ చిన్నప్పటి నుంచి భోజనం అదంతా పెట్టినాడు, మీరు రండి అని. ఆవిడ సుగంధం గారని అద్భుతమైన వ్యక్తి ఆవిడ. అంటే వాసుదేవ్ గారు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి శాస్త్రం సో స్మాల్. ఆవిడ ఆయన భోజనాలు వంట పెట్టి ఇచ్చేవారు. పక్కన ఆవిడ కదా వెళ్ళాము, వాళ్ళకి అడవిలో వెళ్ళాము. నాకు ఇవన్నీ ఆయనకి చెప్పరా, ఆవిడకి చెప్పరా. ఆవిడ ఎలా కనిపెట్టారో ఏదో అగోచరమైనటువంటి వ్యాకులత ఉందని మొహంలో ఉంది ఆవిడ. మనం ఇప్పుడు కలిసాను ఇవన్నీ ఏంటో మీకు వ్యాకులత అది వేరే ఉంది. ఏమిటమ్మా ఇవన్నీ మీరు ఇప్పుడే కదా కలిసాను. ఏమిటంటే నువ్వు చెప్పోయా తమ్ముడు అనేప్పుడు కదా నాకు లోపల ఉద్వేగం అవ్వట్లేదని. ఏం లేదమ్మా, ఆవిడ చెప్తే ప్రయోజనం ఏమిటని ఉద్దేశం. అంటే ఏం చెప్తుంది రమణ మహర్షి గురించి ఆమె ఏం చెప్తుంది, ఇది నా సబ్జెక్ట్ నేను గురించేవాడు కదా చెప్పా. ఇలా మాట్లాడదాం వచ్చాను, అయితే నాకు సబ్జెక్ట్ సరిపోవట్లేదు, ఏదో విధంగా చేసేస్తాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదంటే అప్పుడు ఆవిడ అన్నారు, నీ సబ్జెక్ట్ నేను డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, మా సద్గురు వచ్చిన పుస్తకం ఇస్తాను, మిడ్ నైట్స్ విత్ ద మిస్టిక్ అని ఒక బుక్ ఉంది. ఒక ఫారినర్ సద్గురుని ఒక ఐలాండ్ తీసుకెళ్ళి ఆవిడ సర్వ మతాలు చూశారట. ఆవిడకి కావాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశారు. ఆవిడ అడుగుతూ సమాధానం రాసుకున్నారు పుస్తకంలో. అన్నీ అద్భుతం.
నాకు 4 లెసన్స్ 4 లెక్చర్స్ ఏమిటి 8 లెక్చర్స్ కూడా మెటీరియల్ అద్భుతంగా జరిగే అంతా అయిపోయింది. ఆ పుస్తకం రిటర్న్ చేస్తూ అన్నాను, యాజ్ ఎ మార్క్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ తెలుగు అండి అనే అప్పుడు అంటే సద్గురు వాసుదేవ్ గారు రాసిందే దాన్ని మీరు తెలుగులోకి మార్చారు. తెలుగు మార్దాం అని చెప్పి అడిగారు. నాకు తెలుగు రాయటం అంత బాగా రాదు, మాట్లాడటం అంతా దొరికే కానీ ట్రాన్స్లేషన్ అయితే రీత్యా నాకు అంతా ఇంగ్లీష్ హిందే జరిగింది. అయితే ఎందుకు ధైర్యం, మండు ధైర్యం అదని చెప్పాను కదా, టేక్ విచెవర్ ఈస్ టఫ్ అని. అంతే, అదే మాతృభాష కూడా కాబట్టి మాట్లాడటం వస్తుంది, చక్కగా మాట్లాడేవాడు. అప్పుడు వాళ్ళు అన్నారు ఇది కాదు, ఇంకా విశేషమైన బుక్ ఉంది, మిస్టిక్స్ మ్యూజియంస్ అని సద్గురుని అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు. అవి ఒక 600 పేజీలు పుస్తకం. అది నేను నాకు 3 ఏళ్ళు పట్టింది ట్రాన్స్లేషన్ చేశారు. అంటే ఎవరు కూడా ట్రాన్స్లేషన్ అనుకోరండి. అదే అంటే సహజంగా మూలం చెడకుండా చేశారు. మూలం చెడకుండా అసలు అలాగే ఉంటుంది, కొత్తగా మనం రాసినట్టుగానే అదే మనం అంటే ట్రాన్స్లేషన్ అని అనిపించదు. అలా అద్భుతంగా అనువాదం చేశారు, అది వచ్చింది అంతే. సో అనువాదకంగా కూడా మీరు ఆవిర్భవించారు. ఆ విధంగా అయింది. అది దాన్ని ఎంఎస్కి వరల్డ్ పబ్లిష్ చేశారు. అది 2 years 3 times 4 times రీప్రింట్ కూడా అయింది. అదంతా అయిపోయింది అనుకోండి. అది దాన్నే సాహిత్య అకాడమీ లిటరీ దాంట్లో మీరు అప్లై చేయండి అన్నారు. దాన్ని తెలుసుకొని నేను చేయని చెప్పాను. ఆ బాధ నాకు అంటే సాహిత్య అకాడమీ అనువాదాలకు కూడా ఇస్తుంది, అనువాద పురస్కారం అని ఇస్తుంది. ఇప్పుడు చేయొచ్చులేండి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. ఇంతకు ముందు అదేం లేదండి, ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా మీరు చేయొచ్చు. అంటే ఇంతకు ముందు వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చేవాడు, అదొక పెద్ద తతంగం అన్నమాట దాంట్లో. ఇప్పుడు అట్లా లేకుండా డైరెక్ట్గా సాహిత్య అకాడమీకి మనం అప్లై చేసుకోవచ్చు. మీరు మంచి స్పిరిచువల్కి సంబంధించిన పుస్తకం కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత సరే సార్ మీరు ఇంత చేసినారు అంటే, ఇంత సేవ చేశారు, ఇంత ఎడ్యుకేషన్ చేశారు, చాలా అద్భుతమైనటువంటి ఒక హిస్టరీ మీకు ఉంది. మరి మీరు ఎప్పుడూ నేషనల్ ఇంటర్నేట్ పద్మశ్రీ లాంటి అవార్డులకి ఎప్పుడూ మీరు ప్రయత్నం చేయలేదా? అదే ఎందుకండి, ఎవరు మామూలుగా ఇవి ఉన్నటువంటి వాళ్ళు మామూలు ఎటువంటి వాళ్ళు అంటే ఓల్డ్ ఇక్కడ ఉన్నారు కదా సిటీలో, ఏదో చిన్న చిన్న నాటకాలు ఆడుకునే వాళ్ళు కూడా పద్మశ్రీలు వచ్చినాయి. అధిక విద్యావంతులు అప్రయోజకులైది, పూర్ణ సుంటలు స్వభావ పూజ్యులైది, సత్యవాదుల మాట జన విరోధంబాయ వదరుబోతుల మాట వాసికెక్కి అని శేషప్ప కవి ఎప్పుడో 600 సంవత్సరాల క్రితమే చెప్పారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే మీలాంటి అధిక విద్యావంతులు అప్లై చేయాలి. సరే రాజకీయాలు అవి ఉన్నానికి అది తర్వాత విషయం, అదన్నా తెలుస్తుంది కదా సత్యం. మీరు ఎట్లాగా ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఈజ్ కాల్ రియల్ ఫిలాసఫీ అన్నారు కదా. ఓహో నేను నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు అన్నీ అప్లై చేసి మీకు రాకపోయి ఉంటే అప్పుడు మీరు సత్యాన్ని మాట్లాడతారు. ఇక్కడ అది నేను చెప్పడము, అందుకోసం నెక్స్ట్ అప్లై చేయండి. కానీ మీకు పద్మశ్రీ రావాలి కోరుకుంటూ. అది ఎందుకంటే మన తెలుగు వాళ్ళలోనే మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశారు, ఒక చదువు పట్ల చాలా ఆసక్తితో మక్కువ, మధ్యతరగతి కుటుంబంతో ఆ స్థాయికి వెళ్ళి మరి మీ తాతగారు వాళ్ళ యొక్క వారసత్వంగా వచ్చినటువంటి దాతృత్వం అనేది చెప్పండి. ఎంఎస్సి, ఎంబీఏ, ఎంకామ్, ఎంఏ, పిహెచ్డి, డిలిట్, సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ ఫ్రమ్ హార్వర్డ్ అండ్ ఎంఐటి. స్క్రిప్ట్ అంట 8. ఇప్పుడు నువ్వు చెప్తే లెక్కేసుకుంటున్నాను. అంటే చదువు డిగ్రీలు సంపద అంటే చదువు మీద మక్కువ. కానీ మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు మంచిగా చక్కగా పద్యాలు చెప్తారు, మంచి కవిత్వం చెప్తారు, అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేశారు, అనువాదాలు చేశారు, స్పీకర్గానే ఉన్నారు, విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఇన్ని చేస్తున్నారంటే డిగ్రీలతో కొలవలేము మీ జ్ఞానాన్ని. అంటే నాకు ఎందుకంటే దూరాన్ని కిలోమీటర్లో కొలవచ్చు, క్షీరాన్ని లీటర్లో కొలవచ్చు, జ్వరాన్ని డిగ్రీల్లో కొలవచ్చు, జ్ఞానాన్ని సృజనాత్మకం ఏ డిగ్రీలో కొలవలేమని చెప్పేసి నేను ఒక కవిత రాశా. అట్లా మిమ్మల్ని చూస్తే అది చెప్పాలనిపించింది నాకు. అదే దేంతో పోల్చలేము. మాకు అంటే ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఒక లెజెండ్ అంటే, ఈ లెజెండ్ కార్యక్రమం ఎందుకు చేస్తున్నా అంటే,
ఇది చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఇప్పుడు డబ్బు సంపాదించడమే అది అధ్యేయం కాదు. దాన్ని గురిజాడ అప్పారావు గారు అన్నట్టుగా సొంత లాభం కొంత మానుకోవాలి. అంతేగాని ఊరికే డబ్బు సంపాదించి అట్ లాస్ట్ వీ టేక్ రెస్ట్ ఇన్ ద డస్ట్ అని షేక్స్పియర్ అన్నట్టుగా ఆడు చనిపోయే ముందు ఏం తీసుకోబోతున్నాడు? మీరు నన్ను ఇంత అడిగారు కానీ నేను చాలా సింపుల్గా ఉంటానని, ఇంత 3 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా అంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతో కోట్లు పెద్ద పెద్ద ఉంటారు అనుకుంటారు కదా. ఏం లేదండి, నాకు చాలా సింపుల్గా ఉంటాం ఇష్టం. అంటే నాకు అర్థమైంది సార్, సింపుల్ సిటీ సుప్రీం సోల్ ఆఫ్ గాడ్ అన్నారు. అట్లా అది మీ ఫేస్లోనే నాకు కనిపిస్తుంది, ఎవడో నవ్వుతూ ఉంటారు. నాకు చాలా సంతోషం వేసిన విషయం ఏంటంటే మీరు కవిత్వం చెప్తారు. అది నాకు కవిత్వం అంటే ఇష్టం. మీరు ఒక కవిగా ఇప్పుడే చాలా కవితలు నేను కూడా చూశాను. మీరు కవిగా కూడా నెక్స్ట్ ఆవిర్భవించాలనేది మా కోరిక. పుస్తకం వస్తే తర్వాత మీరే రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు విశ్రాంతి అనేది ఉండదు, నిరంతర అంటే లైఫ్ లాంగ్ లర్నింగే. నాకు ఆశ్చర్యం ఇస్తుందండి కృష్ణ గారు, ఈ యొక్క వచన కవిత్వం మొదలెట్టాక ఆ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నా నాకు తెలియదు. ఓహో, కుదురుతున్నాయి ఏమిటో అసలు నాకు అర్థం. అదేంటంటే డివైన్ ఫైవర్ నుంచి అది ఆల్రెడీ, ఎందుకంటే మీరు ట్రాన్స్లేషన్ చేశారు కదా. భగవంతుడు నా కోసం ఒక అడుగు ముందుకు వేస్తే నీ కోసం 10 అడుగులు ముందుకు వేస్తానని షిరిడి సాహిబ్ చెప్పారు. వాళ్ళు రమణ మహర్షి కానీ వాళ్ళు జగద్గురువుల గురించి కానీ ఏదైనా రాస్తే అది తెల్లవారుజామున నారాయణ సూక్తం నోట్లోంచి వచ్చేస్తాను. నేను ఎప్పుడు చదవాలా, నాకు ఏమిటిది అని ఎక్కడో విన్నట్టుంది కానీ నేను ఎప్పుడు బైహార్ట్ నారాయణ సూక్తం నేనే దగ్గర చదువుతాను. అదే కదా. అయిన తర్వాత మా ఫ్రెండ్స్ని అడిగితే ఇది నారాయణ సూక్తంలో ఉంది అంటే ఒక గర్భ అంటే గట్టిపోతే చివరి భాగంలో స్వామి భగవంతుడు నిక్షిప్తమై ఉంటారనేది దాని అర్థం. ఎంత నీవాల సూకవర్తం పీతావ అని జరుగుతుంది అనమాట. ఇదంతా వచ్చేస్తాను తెల్లారుజామున. ఇది ఎక్కడదబ్బా అని పొద్దున్న గుర్తుంది. అది ఆశ్చర్యం ఏంటంటే కల్లో కలిగిపోదా గుర్తుంది పొద్దునే. వెంటనే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా బాగా చదువుకొని ఈ యొక్క శ్లోకాలు చెప్పేవాడు చెప్తే నారాయణ సూక్తం కదా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అలా అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆయన ఊరిని ఇంటికి వచ్చి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం జాంతర్గతం పశ్యన్నాత్మని మాయ బహిరోద్భుతం యదా నిద్రయ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురువైనవా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన మొదట్లోనే చెప్పారు. దాన్ని పట్టుకొని అర్థం చెప్పండి అంటే అర్థం తెలుసుకొని నా దగ్గర రమ్మన్నారు. ఇవన్నీ చూడండి ఒకదాని తర్వాత ఆసక్తి కలిగించారు. జరిగింది ఎప్పటికల్లా తెలియకుండానే రాయటం మొదలెట్టాను. అలా మీలోటి ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కొంచెం సహాయం చేయడం, ఆ పదాలు కొంచెం అటు నుంచి ఇటు పెడితే బాగుంటుంది అంటాం, చిన్న విషయాలు ఇప్పుడు నేనే చేసుకోగలుగుతాను. అదే మీరు బ్రహ్మాండంగా రాసుకుంటారు. చివరికి సార్ ఈ యొక్క ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక కవితతో ముగిద్దాం. మీ దగ్గర ఏదైనా కవిత ఉందా? ఉన్నాయి. చదవండి ఒకటి. చదవండి. ఎందుకంటే మీరు మీ ప్రయాణము అంతా చేసి చివరికి మీరు ఒక కవిగా ఆవిర్భవించారు. అంటే నేనేంటంటున్నానంటే సార్, అపవిత్రుని చేతిలో అక్షరాలు మైలపడతాయి, పవిత్రుని చేతిలో దారిదీపాలు అవుతాయండి. కాబట్టి మీలాంటి ఒక డెడికేటెడ్ పర్సన్స్ అటు ఎడ్యుకేషన్లో కావచ్చు ఇటు వృత్తిలో కావచ్చు, ఆ డెడికేషన్ చేసే లైఫ్లో ఒక ఆదర్శంగా బతకడమే కాకుండా మరి మీరు సంపాదించిన దాంట్లో కోట్లాది రూపాయలతో సమాజ సేవ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే ఏదో ఒక 100 కోట్లు సంపాదించి ఉంటే ఒక 3 కోట్లు దానం చేసినంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. మీరు సంపాదించిందంటే 80% దానం చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత త్యాగము మీలో ఉందంటే దానికి మీ కుటుంబ సభ్యులు కూడా సహకరించడం కూడా వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వైఫ్ కానీ పిల్లలు కానీ అదే ఒక 2 లైన్లు 3 లైన్లు చదవండి, ముగించేద్దాము. అది ఒక మన చిరు మాట్లాడుతున్నారు నా గురించి. చిరు మీద ఒక కవిత చెప్పండి ఏదో కవిత. మన చిరునవ్వే ఒక దివ్య ప్రకాశం, ఓహో అదో అమృత విశేషం. బాగుంది. చిలిపిగా అనిపించిన అది తాకిన ప్రతి హృదయంలో ప్రేమ గీతంగా
ఆహా. వినపడుతూనే ఉంటుంది. ఓ చిరునవ్వు ఆ, ప్రేమ గీతం అయిపోతుంది. చిలిపిగా అనిపించిన అదే అదే. అది తాకిన ప్రతి హృదయంలో ఉమ్, ప్రేమ గీతంగా ఉమ్, వినపడుతూనే ఉంటుంది. ఓహో. మన మాటలు ఉమ్, మన సౌరభంగా మారాలి. ఆ, బాగుంది. ద్వేషపు మాటలు తూటాలై ఉమ్, గాయపరుస్తాయి. అవును. అదే ప్రేమ చిందిస్తే ఆ, హృదయాలను పొరుతో నింపేస్తాయి. ఓహో బాగుంది. మన చూపే ఉమ్, ఒక ఆత్మీయ ఆహ్వానం కావాలి. ఓహో. ఒక చిరునవ్వే ఉమ్, వేదనల నీడల్ని ఆ, పారద్రోల. బాగుంది బాగుంది బాగుంది. ఇతరులకు శాంతిని పంచే ఉమ్, ప్రయత్నం ఉమ్, మన ఆత్మలో వెలిగే ఓ జ్యోతి. ఓ బాగుంది. ఇతరులకు శాంతిని పంచే ఉమ్, ప్రయత్నం ఉమ్, మన ఆత్మలో ఒక ఓహో. వెలిగే జ్యోతి. ఉమ్, అడ్డదారిలో నడిచేవారు ఉమ్, గెలిచినట్లు కనిపించవచ్చు, అవును. కానీ అది మ్మ్. తాత్కాలికమే. తాత్కాలికమే. ఉమ్, నిజానికి ఉమ్, నిజాయితీగా గెలిచిన వారు ఆ, కాలానికి సాక్ష్యంగా నిలుస్తారు. నిలుస్తారు. సూపర్. కాలానికి సాక్ష్యంగా నిలుస్తారు. అంతే. ఆ, అధర్మ ప్రపంచంలోనూ ఉమ్, నిలిచే నిజాయితీ. అది అధర్మ ప్రపంచంలోనూ నిలిచే నిజాయితీ. నిలిచే నిజాయితీ నిలిచే నిజాయితీ. మనిషిలో దాగిన ఆ. దైవత్వం. అద్భుతం. సూపర్. సత్యాన్ని విడనాడని జీవి ఉమ్, మానవ రూపంలో ఉమ్, దేవతగా మెరుస్తాడు. ఓహో. అతని నిశ్శబ్ద త్యాగమే ఆ, పూజా మంత్రముగా ఆ, మారుతుంది. సూపర్. అతని నిశ్శబ్ద ఆ, త్యాగమే పూజా మంత్రం. పూజా మంత్రంగా మారుతుంది. రైట్. మన జీవితం మ్మ్. ఒక లలిత గీతం. ఓహో. ప్రేమతో పాడితే ఉమ్, హృదయాలను తాకుతుంది. ఓహో. తాకుతుంది. ఉమ్హు. ప్రేమతో పాడితే హృదయం తా- హృదయాన్ని తాకుతుంది. ఉమ్, తడబడని మనిషిని మ్మ్. తడబడితే ఆ, ఇందాక మన జీవితం ఒక లలిత గీతం. అవును ప్రేమతో పాడితే హృదయాలను అవును తాకుతుందని తాకుతూ- చెప్పాం కదా. అవును. అది తడబడితే ఉమ్, మనసుని గాయపరుస్తుంది. ఓహో. ఉమ్, ప్రతి పాదం మ్మ్. ఒక గుణగానం, బాగుంది. ప్రతి చరణం దైవ సందేశం కావాలి. ఉమ్, పరుల కష్టాలపై మ్మ్. నిలిచే జీవితం ఉమ్, ఆకుపై పడిన ఉమ్, వానబొట్టు లాంటిది. ఓహో సూపర్. పరుల కష్టాలపై మ్మ్. నిలిచే జీవితం మ్మ్. అంటే ఇంకోటి సొమ్ముతో అదే మనం అదే జీవిస్తే అదే. అవును. పరుల కష్టాలపై నిలిచే నిలిచే జీవితం ఆ, ఆకుపై పడిన వానబొట్టు లాంటిది. వానబోటు అది క్షణకాలం మెరిసి అంతే తక్షణమే కరిగిపోతుంది. కరిగిపోతుంది లేదా కానీ జారిపోతుంది. ప్రేమను పంచే జీవితం ఉమ్, తరతరాలు అవును. హృదయాల్లో వికసించే ఉమ్, పద్మంగా చిరకాలం నిలుస్తుంది. బాగుంది సార్. చాలా అద్భుతం. అంటే ఇది చిరునవ్వు. ఉమ్, మీరు ఇందా నుంచి నవ్వుతారు అన్నారు కదా. అవునవును. అంటే చాలా ఫిలాసఫీగా చెప్పుకుంటూ వచ్చారు. అవును. రెండవది ఏమిటంటే చాలా philosophy ఉంది. చాలా ఫిలాసఫీ ఉంది. జీవిత సత్యాలు ఉన్నాయి. ఆ. ఎలా ఉంటే ఏమిటి, ఏదో తాత్కాలికంగా డబ్బు అక్రమ మార్గంలో సంపాదించి అవినీతి పనులకు మెడలు కట్టుకుని అంటే దానివల్ల యూజ్లెస్ అసలు లైఫ్ అనేది. వాట్ ఒక ఇస్ వ్యక్తిత్వం వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం మీరు ప్రస్ఫుటిస్తుంది. అన్నారు కదా ఇప్పుడు తరతరాలకు నిలిచిపోతుంది ఆ త్యాగము అనేటువంటిది. అది అంటే మంచితనం ఎప్పటికైనా మంచితనము, త్యాగము, మళ్ళీ కొన్ని విలువలు శాశ్వతము, అవి దైవత్వము ఉదయం ఉన్న వాళ్ళకే అవన్నీ సాధ్యము అని మీరు చెప్పారు. చాలా అంటే ఒక కంటెంట్ని చాలా అద్భుతమైన ప్రతీకలతో అద్భుతమైన కవిత నిర్మాణంతో మీరు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో రాసినప్పటికీ చాలా లోతుగా ఆలోచిస్తా జీవితం సత్యాలు చాలా ఉన్నాయి. లైఫ్ ఫిలాసఫీ ఓరియంటెడ్ సెంటెన్స్. అదే కటాక్షం మీ యొక్క ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ జీవితం. అంటే కవి సార్ ఎట్లా వ్యక్తిత్వమే కవిత్వం అవుతుంది. మీ జీవితము మీ వ్యక్తిత్వమే అక్కడ కవిత్వమైంది అంతే. ఆ భావన. అంతేగాని ఇప్పుడు దొంగ ఉంటాడు, దొంగను కవిత్వం రాయంటే వాడు దొంగతనం గురించే రాస్తాడు. కాబట్టి న్యాయం గురించి ఆలోచిస్తాడు కాబట్టి న్యాయం గురించే రాస్తాడు. కృష్ణ గారు నాకు ఎప్పుడు కూడా సహాయం చేయాలని ఉంటుంది. అదే సహాయం చేయలేనటువంటి స్థితిలో మనసు బాధపడుతుంది. బాధపడుతుంది అంతే. సహాయం చేయాలని ఎప్పుడు అంతే తహతహలాడుతుంది. అది